అంతటి శ్రమ రోదనము అందులో రాయబడ్డాయి. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఈ మనుషులు తట్టుకోలేక అంత శ్రమ పడతారట. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. ఆ గ్రంథములో యెహెజ్కేలు చూసినప్పుడు మహావిలాపము, మనోదుఃఖము, రోదనము అందులో రాయబడి ఉన్నాయి. దానియేలు గ్రంథమును క్లోజ్ చేయక మునుపు ఒక్కసారి మళ్ళీ విప్పాడు. దానియేలుకి చెప్పి ఆగాదు దానియేలు, ఇంకొక భక్తునికి చెప్తాని యెహెజ్కేలుకి చెప్పి తర్వాత ఆ యొక్క గ్రంథానికి ముద్ర వేసి క్లోజ్ చేయించాడు. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి ప్రకటన గ్రంథము 5లో యేసు ప్రభు విప్పాడు. ప్రకటన గ్రంథం 10లో భవిష్యత్తును మొత్తము విప్పగా చూశాడు యోహాను. ఆ చూసి ఆ గ్రంథాన్ని ప్రకటన గ్రంథముగా రాసి మహారోదనము మనుషులకు సంభవించబోతుందని హెచ్చరికలు చేస్తూ ఆ భవిష్యత్తు జ్ఞాన గ్రంథాన్ని చిన్న పుస్తకమును మనకు విప్పి చూపించాడు.